హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ కోసం వంట చేసేసి క్యారీ తీసుకొని వెళ్ళిపోయారు టిఫిన్ తినేసి. ఇంకా మేము కూడా పూజ చేసుకున్నాము. తర్వాత టిఫిన్ తినేసి ఇంకా కావాల్సినవన్నీ బ్యాగ్స్ సర్దుకున్నాము. ఇంకా మేము కూడా లంచ్ చేసేసి బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మేము శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే అటు నుంచి మా అక్క, మా బావ, పాప వస్తున్నారు. ఇంకా మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉందనేసి తను రాలేదు. ఇంకా నేను అమ్మ స్టార్ట్ అయ్యాము. మేము 3కి వెళ్ళామండి బస్ స్టాండ్కి. కానీ ఒక్క బస్సు కూడా రాలేదు. 5:30కి బస్సు వచ్చింది. ఇంకా 5:30కి బస్సు ఎక్కాక ఫుల్ రష్. ఇంకా అదొక్క బస్సే వచ్చింది. అందుకని ఇంకా మేము వెళ్ళేసరికి 8:45 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయ్యేసరికి మా అక్క వాళ్ళు ఇంకా వెళ్ళేసి ఉన్నారు కదా. మేము టెంపుల్ దగ్గర దిగాము. మా అక్క వాళ్ళు రూమ్ తీసుకొని ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. తిను మా అక్క అండి. ఇంకా వాళ్ళ పెద్దమ్మకి ఏదో మాటలు చెప్తున్నాడు హరణు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా రూమ్ చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. తర్వాత మా బావ వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాడు. నాకు పరోటాలు అంటే ఇష్టము. అందుకని ఏం తింటారు ఏంటి అంటే నేను పరోటా చెప్పాను. ఇంకా హరణ్ కూడా అదే తింటున్నాడు. ఇడ్లీ తినమంటే వాడు తినలేదు. ఇంకా మేము టిఫిన్ తినేసేసాక ఇంకా అందరవి రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు లేయాలి ఏంటి అని అనుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే మార్నింగే లేవాలి కదా. ఇంకా టిఫిన్ తినేసాక అందరం రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచాము. మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. ఇప్పటికి ఒక 10 టైమ్స్ వేసుకొని ఉంటానేమో, కానీ అలానే ఉంటుంది. మేము ఇంకా అందరం రెడీ అయ్యేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో పూలు కనిపించాయి, పూలు కొనుక్కున్నాము. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకుంటే ఆ ఫీలింగే బాగుంటుంది కదా. ఇంకా అలాగా అందరమే నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఫోన్స్ అన్నీ అక్కడ కౌంటర్లో పెట్టేసాము. దర్శనం బాగా జరిగింది. కానీ ఒక లోటు ఏంటంటే మేము అంత కష్టపడి క్యూలో నిలబడి వెళ్తే అలా 500 రూపీస్ టికెట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దేవుడికి దగ్గరగా లైన్లో వెళ్తారు. మేము కొంచెం దూరంగా ఉంటాం కదా. ఇంకా కరెక్ట్గా మమ్మల్ని పంపించే టైంకి వాళ్ళు రావడం, ఇంకా దేవుడు సరిగ్గా కనిపించలేదండి. అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనల్ని ఏమో ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండనిట్లేదు, పంపించేస్తున్నారు. మన టైం వచ్చేసరికి వాళ్ళు కొంచెం అడ్డంగా వచ్చారు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా అనేసి ఇంకా సరే అని వచ్చేసాము. సరే అని ప్రసాదం కౌంటర్కి వెళ్తే అక్కడ అన్ని ఫోన్పే అంటండి. ఫోన్పే కూడా అలా కాదు, వాట్సాప్లో ఫస్ట్ మనం స్కాన్ చేసుకొని ఒక క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేసుకొని మనం ప్రసాదం బుక్ చేసుకుంటే ఆ టికెట్స్ తీసుకొని కౌంటర్లో చూపిస్తే మనకు ప్రసాదం ఇస్తారంట. ఇట్లాగా చేస్తే ఎలా అండి? కొంతమందికి చదువు రాదు. మేమేం చేసాము, ఫోన్లన్నీ బయట కౌంటర్లో పెట్టాము. ఇంకా మాకు ప్రసాదం కావాలి, ఇంకెట్లా తీసుకోవాలి? అసలు ఇలా చేస్తే ఇదేమి, ఈ సిస్టమ్ ఏం నాకు నచ్చలేదు. ఇంకా మేము ఏం చేసామంటే అక్కడ ఒక అమ్మాయి స్కాన్ చేసుకుంటూ ఉంటే అమ్మాయిని అడిగాను, సిస్టర్ నాకు ఇట్లా ఒక 6 పులిహోర పొట్లాలు కావాలి, మళ్ళీ ఇట్లా చేస్తారా అంటే ఫస్ట్ కాదన్నా మళ్ళీ చేసింది. ఫోన్ ఇట్లా అక్కడ పెట్టేసి వచ్చాము. ఇంకా అలాగా ఎలా అయినా కానీ పులిహోర తినాలి అనుకున్నాము. పులిహోర తిన్నాము. దేవుడి ప్రసాదం దొరికింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మేము టిఫిన్ కూడా తినలేదు, ఆ పులిహోరే తినేసి ఇంకా మా బాబు ఏవో బొమ్మలు కావాలి అంటే అవి తీసుకున్నాము. తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి అమ్మ, నేను, హరణు బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్కి వెళ్ళగానే ఇంకా ముందు వచ్చేటప్పుడులాగా వెయిట్ చేయకూడదు అని మనసులో అనుకుంటూ ఉన్నాను. వెయిట్ చేయకుండా ఆటో దిగగానే బస్సు ఉన్నింది. బస్సు ఎక్కేసాము. 1 కల్లా బస్ స్టాండ్కి, నెల్లూరు బస్ స్టాండ్లో దిగేసాము. ఇంకా మా హస్బెండ్ వస్తా అన్నారు. ఎందుకులే, ముగ్గురం బైక్లో సరిపోం కదా అని చెప్పేసి మేమే ర్యాపిడో బుక్ చేసుకునేసి ఇంటికి వెళ్ళిపోయాము. నేను వెళ్ళేసరికి మా హస్బెండ్ కెమెరా పెట్టుకొని రెడీగా నా కోసం సాంగ్ పాడడానికి ఉన్నాడు. ఇంకా ఆ వీడియో మీరు ముందు చూశారు కదా. ఇంకెంతే ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.